అంటే ఇప్పుడు రానున్నదంతా ముందు ముందు అంటే పెళ్ళిళ్ళ సీజను, ఈ ఫంక్షన్స్ వీటికి ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఇలా ఈ రోజు తగ్గినట్టుగా తగ్గడము కాస్త ఊరటనిచ్చేటువంటి అంశం. సో వాళ్ళందరికీ ఇది చాలా బెనిఫిట్ కలిగేటువంటి అంశంగా ఉంటుందంటారా డెఫినెట్గా? సో అది ఎలా ఉంటుందంటేనండి, ఆ, తగ్గింది అని మనం అనుకుంటున్నాం కానీ అదే 1 మంత్ ప్రైస్ తో పోల్చుకుని ఇంకా పెరిగే ఉంది. సో ఓవరాల్ గా గత 4 రోజుల్లో మనకు ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ప్రైస్ ఇస్తే తగ్గింది. గత 2 రోజుల నుంచి తగ్గింది. కానీ ఒక 1 మంత్ బ్యాక్ పోల్చుకుంటే లేదా 2 మంత్స్ బ్యాక్ పోల్చుకుంటే ఇంకా హైలోనే గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది. సో కొద్ది కాలం పాటు స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ కొనుగోలు మొదలు. ఇప్పుడు బంగారం విషయంలో ఎస్పెషల్లీ ధర పెరిగితేనేమో వేలల్లో పెరుగుతూ ఉంటుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆ తగ్గే టైంకి వచ్చినప్పుడు మాత్రము ఏదో పాయింట్స్లో అలా వందలు ఆ రకంగా తగ్గుతూ ఉంటుంది. ఇందాకే మీరు చెప్పారండి, ఇది గత 5 సంవత్సరాల్లో భారీ పతనం. ఒక రోజులో ఇంత గోల్డ్ అనేది ఇంత భారీగా పట్టడం అనేది మనం ఇప్పుడే చూసాం. అలాగే గోల్డ్ కూడా ఇంత భారీ ర్యాలీ చేయడం కూడా రీసెంట్ టైమ్స్ లో ఇదే. కేవలం 1.5 month లోనే మీకు 3,300 ఈ స్థాయి నుంచి 4,300 ounce అంటే దాదాపు మీకు 30-40% ఒక 1 month లోపల పెరగడం అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. కాబట్టి ఈ ఫాల్ కూడా ఇప్పుడు ఏదైతే అయిందో ఈ 5-6% ఫాల్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఫాల్ కింద చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫాల్ కొంత స్లోగా ఉంటుంది, కాకపోతే గ్రాడ్యువల్ గా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ హైక్స్ అనేవి టైటర్ మానిటరీ పాలసీని, గోల్డ్ ప్రైజెస్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందంటారు? డెఫినెట్ గా ఎప్పుడైతే యుఎస్ వడ్డీ రేట్లు పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటుందో దాని ప్రభావం కొనుగోలుదారుల మీద ఉంటుంది. అంటే వడ్డీ రేట్లు తక్కువగా వచ్చినప్పుడు గోల్డ్ కనుక కొనుగోలు చేస్తే కొంత దానిలో అప్రిషియేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే అధిక వడ్డీ రేట్లకు తీసుకొని మళ్ళీ గోల్డ్ కొంటే అది పెరగకపోవచ్చు. కాబట్టి డెఫినెట్ గా మనకి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే వడ్డీ రేటు నిర్ణయాల్లో తీసుకుంటుందో అది కూడా గోల్డ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలాగే మీ ఇందాక చెప్పినట్టు సిపిఐ అండ్ పిఎంఐ డేటా కూడా దాని మీద ప్రభావం చూపేటువంటి అవకాశం. రైట్. అయితే బులియన్ మార్కెట్లో రికార్డ్ లెవెల్ ఈ బుకింగ్స్ కారణంగా కూడా ప్రైజెస్ అనేవి పడిపోయాయి అనేది కొంతమంది చెప్తున్నారు. ప్రీ బుకింగ్స్ అట్లేం లేదండి. ఈ డెఫినెట్ గా చెప్పాలంటే ఇందులో ఎంతో కొంత యుద్ధాలు సమసిపోతూ ఉండడం, యుద్ధాలు ముగింపు దశకు వస్తుండడం, అలాగే వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతుండడం ఇది కీలకమైనటువంటి అంశం కింద చెప్పుకోవాలి. మనం ఈ గోల్డ్ లో ఇంత మార్పు రావడానికి ప్రధానమైనటువంటి కారణం కింద చెప్పుకోవాలి. ఈ రెండింటితో పాటు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిన మాట వాస్తవం. అవి రెండు సిచ్యువేషన్స్ లేకుండా ఇంకా యుద్ధం పరిస్థితులు పెరుగుతూ ఉన్నట్లయితే డెఫినెట్ గా గోల్డ్ ఇంకా భారీగా పెరిగేది. సో ఇప్పుడు దాకా సేఫ్ ఏమైనా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఇప్పుడు ఈక్విటీ వైపు ఫండ్ హౌసెస్ మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆర్బీఐ కూడా భారీగా గోల్డ్ రిజర్వ్ హోల్డ్ చేస్తూ ఉంది మొత్తం అంతా. సో అది కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటే దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా తగ్గడం పెరగడం పైన? దేశీయంగా అయితే దాని మీద పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. సో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు మనకు ఆర్బీఐ కాదు, మిగతా బ్యాంక్స్ అన్ని తీసుకునే నిర్ణయాలు వీటి మీద గోల్డ్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఏ ఒక్క కంట్రీ తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉండవు. జనరల్ గా అమెరికన్ డేటా ఏంటంటే గ్లోబల్ గా మనం ఆ డాలర్ ని యాక్సెప్ట్ చేయడం, ట్రెండ్ లో డాలర్ బలపడుతూ ఉంటే మన ఎకానమీస్ కొంత ఎఫెక్ట్ ఉంటూ ఉండడం. దీనివల్ల ఏంటంటే అమెరికా తీసుకునేటువంటి నిర్ణయాలు డైరెక్ట్ గా ప్రభావం చూపినా భారత్ లాంటి దేశాలు తీసుకునే నిర్ణయాలు డైరెక్ట్ గా అంత ప్రభావం చూపించు గోల్డ్ ప్రైసెస్ మీద. ఓకే. ఫిజికల్ గోల్డ్ కంటే కూడా ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కావచ్చు లేదంటే గోల్డ్ బాండ్స్ వీటిలో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేయాలి అని అంటారు? సో జనరల్ గా గోల్డ్ ఆర్నమెంటల్ పర్పస్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకునే వాళ్ళు బాండ్స్ తీసుకోవడమే ఉత్తమం అంటాను. ఎందుకంటే మీరు క్వాలిటీ ఇష్యూస్ రెండు మనం ఎంత తీసుకున్నా ఎక్కడో కొంచెం డౌట్ ఉంటుంది. అలాగే క్వాంటిటీ గ్రామ్స్ ఎగ్జాక్ట్ గా ఉందా లేదా ఇలాంటి భయాలు, దాన్ని స్టోరేజ్ భయాలు, దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు అదే బాండ్స్ లో కూడా సేమ్ రిటర్న్స్ వస్తున్నప్పుడు ఫిజికల్ గా గోల్డ్ హోల్డ్ చేయాలి, ఫిజికల్ గా గోల్డ్ క్యారీ చేయాలి లేదంటే ఆ టెన్షన్ మనకి ఎందుకు, హ్యాపీగా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. బాండ్స్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అమ్ముకోవచ్చు, క్యాష్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు బాండ్స్ లో దృష్టి పెట్టడమే బెస్ట్. ఓకే. ఇప్పుడు బాండ్స్ ఇవి కాకుండా రా గోల్డ్ కూడా కొనుక్కొని రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు మామూలుగా జనరల్గా ఇళ్లలో. పిల్లలకి పెళ్ళిళ్ళకి పనికొస్తాయి, ఇన్ ఫ్యూచర్ అదైతే ఈజీగా ఉంటుంది, మన ఆర్నమెంట్స్ తెచ్చేసుకోవచ్చు, దీన్ని గోల్డ్ షాప్లో ఇచ్చేసి ఆర్నమెంట్ తెచ్చుకోవడం చాలా ఈజీ అనేది. ఇప్పుడు రా గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు, అంటే 24 క్యారెట్ బిస్కెట్స్ కావచ్చు అలాంటివి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా చేయడం? సో ఇది మనం చెప్పిన ఇందా టాపిక్ లో కూడా సేమ్ అదే ఇష్యూ. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఆర్నమెంట్ కొన్నారంటే ఈ రోజు బంగారం ప్యూర్ గా కొనట్లేదు, దానికి తరుగు
దానికి మజూరీలు అవి ఇవి యాడ్ చేసి కొంటాం. అదే బిస్కెట్ రూపంలో కొన్నప్పుడు ప్యూర్ గా 24 క్యారెట్ గోల్డ్ మార్కెట్ ప్రైస్ కి ఎంత ఉందో అదే ప్రైస్ కి మనం కొంటూ ఉంటాం. అది దానికి కూడా స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. మనం స్టోర్ చేయాలి, దాన్ని లాకర్ లో పెట్టాలి లేదా క్యారీ చేయాలి. సో దానికన్నా కూడా మనం క్యాష్ అవుట్ చేసుకోవడానికి సులభంగా ఉండే విధంగా మనం బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, మీరు గ్రాము కావాలి, 2 గ్రాములు కావాలి, లేదా 10 గ్రాములు కావాలి, ఇది గోల్డ్ షాప్కి వెళ్ళి పర్చేస్ చేస్తున్నారు. బాండ్స్ అనేవి మన చేతిలో ఉన్న అమౌంట్ బట్టి మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి చిన్న మదుపరుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఐ ప్రిఫర్ బాండ్స్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ రెడ్డి గారు.